అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చట్టం ఎవ్వడికి చుట్టం కాదు. తప్పు చేసినోడు ఎవ్వడైనా ఎంతటోడైనా వాడి దగ్గర ఎన్ని వేల కోట్లున్నా వాడిని తప్పించడానికి జగన్ రెడ్డి లాంటి ఎంత పెద్ద తలలున్నా కానీ, అధికారంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు అని ఈరోజు నిరూపితమైంది. ఎమ్మెల్సీ అనంతబాబు విషయం మీ అందరికీ తెలుసు. ఒక దళిత డ్రైవర్ని అతనే తన స్వహస్తాలతోటి హత్య చేసి దాన్ని ఆత్మహత్యలాగా లేకపోతే ఒక యాక్సిడెంటల్ కేసులాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి శవాన్ని తీసుకెళ్ళి నేరుగా ఏదో ఒక మీ ఇంటికి ఈ ఆర్డర్ వచ్చిందండి, ఈ కొరియర్ వచ్చిందండి అన్నట్టుగా మీ ఇంటికి ఈ డెడ్ బాడీ వచ్చిందని చెప్పి డోర్ డెలివరీ చేసింది డైరెక్ట్ పోయి. అలాంటి కేసుని ఈరోజు దాదాపుగా అందరికీ నమ్మకాలు చచ్చిపోయినాయి, ఆశలు పోయినాయి. 4 సంవత్సరాల కిందట జరిగిన కేసు ఇది. ఈరోజు కూటమి ప్రభుత్వం అసలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ వల్ల 4 సంవత్సరాల తర్వాత దాదాపుగా జనాలంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ కేసుని తవ్వి ఈరోజు అతన్ని, అతని భార్యని, అతను సాక్ష్యాలని తారుమారు చేస్తున్న వ్యక్తులని, అతనికి సహకరించిన సిఐని, ఇంకా అతని వెనుకున్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు నిజంగా అద్భుతం. సరిగ్గా పోయిన అంటే 4 సంవత్సరాల కిందట ఎండాకాలం, ఇంచుమించు ఇదే టైం అనుకోండి. ఆ టైంలో ఎమ్మెల్సీ అనంతబాబు కింద ఒక డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ఎవరు, మన వీధి సుబ్రహ్మణ్యం ఏజ్ కూడా మరీ పెద్దదేం కాదు, పాపం యువకుడే. ఇతనికి అనంతబాబుకి మీ అందరూ తెలిసి ఉంటాయి, నియర్లీ 40-45 ఇయర్స్ ఉంటాయి సింపుల్గా. అలాంటి వ్యక్తి రాత్రిపూట ఎవరు, ఈ సుబ్రహ్మణ్యమే మద్యం సేవించి తనకే ఎదురొచ్చి తన బండిలో ఎక్కేసి తర్వాత తిరిగి తనపైనే దాడి చేయబోతుంటే కేవలం తన చేతులతోటి ఇలా నెట్టి వేస్తే కిందపడి చచ్చిపోయిందని చెప్పి అనంతబాబు చెప్తా ఉన్నాడు. మీరందరూ ఆచార్య సినిమా చూసే ఉంటారు. అందులో రామ్ చరణ్, చిరంజీవి గారు ఒక ఫైట్ చేస్తారు. ఏంటంటే అందులో చిరంజీవి కత్తితోటి కసకస బొడిసేసి ఏంటండి మీరు ఇట్లా చేస్తున్నారు, ఏంటండి ఎందుకు ప్రాణాలు తీస్తున్నారని అంటే, లేదండి నేను ఎవరిని చంపలేదు, నేను ఇట్లా కత్తి పెట్టుకుంటే వాడే వచ్చి నాకు కత్తి గుచ్చుకొని చచ్చిపోయిందండి అని చెప్పినట్టుగా చెప్తా ఉన్నాడు ఈ అనంతబాబు. ఇతనికి ఆ టైంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ, ఆ టైంలో ఉన్న అధికారులందరూ కానీ, అంటే అందరూ మీన్స్ పూర్తిగా 100% కాదు, కొంతమంది వత్తాసు బలికే, మరి ఆ మాటలు అనొచ్చు అనకూడదు నాకు తెలీదు, కొంతమంది ఎవరైతే బానిసత్వం చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ చొరవతోటి ఈ మనిషికి చాలా అబలీలగా ఏదో ఓ చిన్న తోపులాటలో బెయిల్ దొరికినట్టుగా, లేకపోతే ఏదో ఒక చిన్న దొంగతనం కేసు కింద బెయిల్ దొరికినట్టుగా, అట్లా చాలా చిన్నది ఏదో అనుకోకుండా కొట్టుకుంటే బెయిల్ దొరికినట్టుగా. అరే హత్య డైరెక్టు స్వహస్తాలతో జరిగిన హత్య అది, దానికి చాలా అవలీలుగా బెయిల్ ఇచ్చేసిళ్ళు. ఆ బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయమని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసిన పిటిషన్ ద్వారా అతన్ని నేరుగా ఎక్కడ పట్టుకున్నారు, నేరుగా రాజమండ్రి కోర్టు దగ్గర పట్టుకొని సర్పవరం పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చిండు. ఇప్పుడు అతను సాక్ష్యాలు ఉంటాయి కదా, వాళ్ళని ఎవరిని కూడా ప్రలోభ పెట్టకుండా ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎవరెవరిని ఇతను బెదిరించిండు, దాని మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఒక్కొక్కడికి 3 లక్షల రూపాయలు ఇస్తానని 4 వ్యక్తులకు చెప్పిండనమాట. అంటే అందులో సాక్షులు ఉన్న మనుషులకి, ఆ 4కి తాత్కాలికంగా అంటే అడ్వాన్స్గా మనిషి 1 లక్ష ఇస్తా అని చెప్పి కూడా ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చిండని చెప్పి ప్రాథమికంగా మనకు న్యూస్ల ద్వారా తెలిసిన విషయం. అంటే ఎంత డబ్బు ఉంటే చాలు, ఏముంది సాక్షులతోటి, అదే వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళు వీళ్ళో ఉంటారు. ఇప్పుడు ఎవరాళ్ళు ఆ 4 ఎవరు ఉంటారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్రెండ్సో లేకపోతే ఇతనికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ మ్యూచువల్స్ ఉంటారు. వాళ్ళకి డబ్బులు పడితే అవును నిజమే, మరి వీడే విచ్చలవిడిగా దాగేసి వీడే ఆయన మీదికి పోయేది, అంటే ఆయన వెనక్కు తిరిగి పారిపోతూ ఉంటే వీడే ఆయన మీద కురికిపోయి ఆయనకు తగిలి, ఆ తర్వాత ఇటు తాగున్నాడు కాబట్టి ఆయనకు తగిలి గిర్ర 3 గిరకలు తిరిగి ఆ బండరాయి మీద పడి తలకబలి చచ్చిపోయిందని చెప్పొచ్చు. ఆ అవకాశం ఉంది, ఎన్ని సినిమాలు చూస్తలేం. ఆ అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం పోలీసులు పనిచేస్తున్న తీరు నిజంగా అద్భుతం.
చట్టాలపైన ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది. దయచేసి నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ప్రస్తుతం చాలామందికి పోలీస్ స్టేషన్ అన్నా, కోర్టు అన్నా కూడా, అధికారులన్నా కూడా, ప్రభుత్వం పైన కూడా చాలామందికి నమ్మకాలు తక్కువ. ఏదన్నా కేసు పెడదామన్నా, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోవాలన్నా, కోర్టులను ఆశ్రయించాలన్నా కానీ ఇది సంవత్సరాలు పడుతుంది, మనకు న్యాయం జరగదు, కేసు తారుమారవుతుంది, సాక్షుల్ని బెదిరిస్తారు, డబ్బులు ఇస్తే చాలు ప్రతి ఒక్కరు అమ్ముడు పోతారు అన్న ఆలోచన ధోరణి ప్రతి ఒక్కరిలో ఇమిడిపోయింది. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం బద్దలు కొట్టింది. మీ అందరికీ నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, ఖచ్చితంగా ధర్మం కోసం, న్యాయం కోసం మీరు పోరాటం చేయండి. వన్ డే విల్ కమ్, డెఫినెట్గా అధికారంలోకి చంద్రబాబు లాంటి వ్యక్తో, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తో డెఫినెట్గా వస్తారు. ఆ పాత కేసులు తవ్వుతారు. ఖచ్చితంగా ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏ విధమైన న్యాయం జరగబోతుందో, భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి కూడా అటువంటి జస్టిస్ డెఫినెట్గా జరుగుతుంది. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక, పోరాట పటిమ. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటే దేవుడు ఏదో రూపంలో మనకు సాయం చేస్తాడు. ఈరోజు చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఇప్పుడు నడిపిస్తున్న ఆ కోర్టు వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది. 100% న్యాయం జరుగుతుంది. అది కూడా నవంబర్ 30 వరకు డెడ్లైన్ పెట్టిందంట కోర్టు. ఈ నవంబర్ 30 లోపు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అతను బెయిల్ పైన కూడా ఏ కేసైనా అంతే 2-3 సంవత్సరాలు, మహా అయితే 4-5 సంవత్సరాలు. ఆ తర్వాత డెఫినెట్గా వన్ డే విల్ కమ్ టు బెంచ్ మీదకి కేసు వస్తుంది. ఖచ్చితంగా బోన్లో నిలబడతారు. ఆ నేరం నిరూపితమైతే పర్మనెంట్ పనిష్మెంట్ ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. అది ఎవడైనా, ఎంతటోడైనా, ఈవెన్ జగన్ రెడ్డి అయినా కానీ ఖచ్చితంగా ఆయన ఏ కేసుల మీద, ఏ లక్షల కోట్లు, ఏ వేల కోట్ల స్కాముల మీద తిరుగుతూ ఉన్నాడో ప్రతి మంగళవారం శుక్రవారం అన్నబోయేది ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. బెంచ్ మీదకి వచ్చినాడు. జగన్ రెడ్డి కూడా చట్టం నుంచి తప్పించుకోలేడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎమ్మెల్సీ అనంతబాబు చేసింది ముమ్మాటికి మహా నేరం. మళ్ళీ దానికి ఏం చెప్తున్నాడు ఇతను, కారణం ఏం చెప్పిండంటే, అతని పెళ్ళికి ఇతను డబ్బులు ఇచ్చిండంట. కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్లో నుంచి సగం అమౌంట్ ఇచ్చిండంట. కానీ ఇంకో 20,000 రూపాయలు నాకు వచ్చేది ఉంది. నేను బయటికి తీసుకెళ్ళి ఆ 20,000 రూపాయలు అడిగితే అతను నేను ఇయ్యను పో అన్నట్టుగా రుబాబుగా మాట్లాడిన తర్వాత, ఓరే బాబు నువ్వు ఇట్లా తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాను, ఇట్లా చేస్తే మీ అమ్మ నన్ను డ్యూటీలో పెట్టుకోకన్నదిరా అని చెప్పి నేను వాడి మంచి గురించి చెప్తే కూడా వాడు ఆ విచక్షణ కోల్పోయి జంతువులాగా నా మీద పడి నన్ను హత్య చేయడానికి వచ్చి నన్ను లెవెల్ ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేది ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ప్రామిసర్ నోట్ ఉందని దగ్గర 20,000 కాకపోతే 50,000 ఉంటా, ఎంత కావాలంటే అంత వేసుకోండి, పోలీస్ స్టేషన్కి పోండి, లేదా కోర్టును ఆశ్రయించు. ఖచ్చితంగా వడ్డీతో సహా వస్తాయి డబ్బులు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, అతను తాగుతాండా, తింటాండా, తిరుగుతాండా అనేది ఓకే. ఒక అన్నగా, ఒక అది ఏమంటారు దాన్ని, నువ్వు ఒక బాస్గా అతనికి చెప్పే రైట్ నీకుంది, నీకు కాదనట్లా. ఏ టైంలో అది నైటు 9:30-10 గంటలకు చెప్పొచ్చునా? సరే చెప్పిన తర్వాత పరిస్థితి ఏంది, వాడు వినే పొజిషన్లో లేడనుకుందాం. వాడిని వదిలేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావా? లేకపోతే వాడితో తోపులాట చేసి వాడిని మనిషి ప్రాణం ఎంతసేపు మనిషి ప్రాణం పోవడం? వాడు నీ కింద ఎంతున్నాడు, నీ డ్రైవరు నీ కింద ఎంతున్నాడు అనంత బాబు. పనిలో పెడితే పెట్టుకో, అవసరం లేకపోతే వదిలేయి. నేను బతిలాడలే కదా, నీ కాలు పట్టుకోలే కదా. ఒకవేళ పట్టుకున్నా కానీ లోపలికి రానికి బయట గేట్ పెట్టు, నీ బౌన్సర్లో సెక్యూరిటీ ఉంటుంది కదా, నువ్వు ఎమ్మెల్సీ కదా. నువ్వు నీలాగా ఇంకోటిలాగా నువ్వు ఏదో సామాన్యంగా బయట తిరిగితే నీ పక్కన ఎవరు లేరు సెక్యూరిటీగా, నీ పక్కన ఎవరు నిన్ను రక్షించడానికి లేరు అన్నట్టు కాదు కదా వాడు అటాక్ చేయడానికి. నువ్వెవరు తీసే స్థాయిలో ఉన్నావు కదా. ముమ్మాటికి నువ్వు చేసింది మహానేరం, మనిషి ప్రాణం తీయడం మహాపాపం. నిన్ను ఆ దేవుడు పనిష్ చేస్తాడు. దానికంటే ముందు కూటమి ప్రభుత్వం కూడా నిన్ను పనిష్ చేస్తుంది. అనుభవించి తీరాలంతే. కర్మ నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ఇది విషయం. థ్యాంక్ యూ. జై హింద్.